ఓ ప్రసాద్ నీకే ఒక శుభవార్తవయ్యా. ఏ లోపల నువ్వు ఏ టైంలో ఫోన్ చేస్తాను తెలుసా? నువ్వు కొత్త నంబర్ ఎవరైనా ఎత్తితే నువ్వా? దొంగతనానికి ఏమైనా పోయినావా? కుక్కలు అరుస్తున్నాయి ప్రసాద్. ఏ లోపల మమ్మడా చిల్లర మమ్మడా ఈడ మా ఇంటి ముందు ఇప్పుడు వస్తే ఇంకా ఉచ్చలు పోతామని. ప్రసాద్ నువ్వు ఎంతమంది పోయినారు పోసేకే? ఏ చిల్లర మమ్మడా చిల్లర ఆడద్దు నువ్వు నువ్వు అసలు ఫోన్ ఎవరు చేయమంటారు నీకు ఈ టైంలో? గిరాకీ అన్నాక కస్టమర్స్ కి ఫోన్ చేయరా ఏంది? మానవ్వ ఎవరు ఏమి గిరాకీ ఎవరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కదా నీకు డాన్స్ వచ్చా? నా లోడొస్తా నీకు అవసరమా? నా డాన్స్ నీకు 10,000 అడ్వాన్స్ వేపిస్తా ఇప్పుడే. నాకు అవసరమా నువ్వు? నా డాన్స్ వస్తా ఏంటి చూస్తా వస్తే మీ వాళ్ళు చేయించుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ఏం చేస్తావు నువ్వు? పిర్రలు వాపున్న లేలంట డాన్స్ అది. ఏ బజార్ మమ్మడా మీ ఊరోళ్ళు ఉంటాయి చూడు పిర్రలు అన్ని వాపులు మాకుండవేడా? అర్థమైందే? మనకు తెలిసిన కస్టమరే ఇది చిలకలూరిపేటలో డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాడు, రికార్డింగ్ డాన్స్. ఉంటే వాళ్ళు చేయించుకో మీ వాళ్ళని. నాన్నేటి చేయించుకుంటున్నావా? చిలకూరు పెట్టానా మంగళూరు పెట్టానా నాకైతే ఏ బజార్ మమ్మడా ఏం నీకు ఒకసారి నిద్రపోయి మనుషులు కూడా నిద్రపోయినవా నువ్వు? అరుస్తున్నాయా? ఏం చేస్తున్నావు ప్రసాద్? నేనేమో చేస్తా, నీకు అవసరమా? అసలు దొంగతనాలకి ఏమన్నా అలవాటు పడినావా ఏంది నువ్వు? లెక్క సంపాదన సరిగ్గా లేదు, లారీలు ఆపుతంటేనే. ఏ బజార్ మూడా ఏం చిల్లర కూతురు చూసుకుంటా మా ఇంటికాడలే అవి ఎవరు అనుకుని ముడుతున్నాయ్యా. నీకు అవసరమా? అసలు కుక్కలతో అవసరమా నీకే? ఏ లోపల ఫోన్ చేయడమే తప్పు, నువ్వు మాట్లాడడం మళ్ళీ ఇంకా పెద్ద తప్పు అయిపోతుంది. నువ్వేంది మాట్లాడతావు? ఒకసారి చూపి భయపడి వెళ్ళిపోతాయి ప్రసాద్. ఏ బజార్ మూడ చిల్లర ఏం చూపిమంటావు దానికే? నువ్వు ఏమన్నా చూపిస్తున్నావా? అవి భయపడి అరుస్తున్నాయా ప్రసాద్? ఏ చిల్లరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ఫోన్ చేస్తాను నువ్వు? అసలు అర్థం కాలే. సరే సరే ప్రసాద్, ఒకటి మన దిల్సుఖ్ నగర్ ధీరజ్ అన్నాను ఏమే మన శేఖర్ ఒప్పుకున్న రికార్డింగ్ డాన్స్ కి, వాళ్ళిద్దరు మధ్యలో నువ్వు ఎగురుతాండల్లా. అసలు ఏంది నువ్వు మీ ఊర్లో డాన్స్ పెడితే నాకేం ఫోన్ చేస్తాను? మన ఊర్లో కాదు నేను చెప్తున్నది. యా ఊరైతేనేవప్పా నువ్వు కానీ ప్యాంట్ ఇప్పుతావు నువ్వు అంతే, అంత మించి డాన్స్ ఏం లేదు. చిల్లర బజార్ అట్లా అనుకుంటా. ఏంటి చాట్ ఇప్పాలి నేను? ఏ బజార్ మమ్మడ చిల్లరా వాళ్ళు సాంగ్ పెడతారు, నువ్వు వాళ్ళిద్దరు ప్యాంట్ ఇప్పుతావు, వాళ్ళిద్దరు కలిసి నీకు ఇప్పుతారు. జనాలంతా చూసి ఓయమ్మో అని చెప్పి జోవుల దుడ్లు తీసి బయటకి ఇప్పుతారు. ఏ బజార్ మమ్మడ నువ్వు ఏంది మాట్లాడుతున్నావు? నేను ప్యాంట్ ఇప్పుడు వాళ్ళు జోబులు పట్టడం వాళ్ళకి ఏమైనా పిచ్చా ఏమన్నా మీ ఊరోళ్ళకి ఏమన్నా సిగ్గు మానవ లజ్జ ఏమన్నా ఉందా? వాళ్ళకి ఏమన్నా ఎంతమంది డ్రైవర్లు ప్యాంట్ ఇప్పలేదా? అంతా ఇంతేనా? ఏ లోపలడా 10,000 ఇస్తారు ప్రసాద్. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే చిలకలూరుపేటలో డాన్స్ చాలా మంది జనం మధ్యలో బట్టలు ఇప్పి ఒకటే మైన ఎగరడమే. ఈ భద్రమ్మ అసలు 10,000 ఏంది? నువ్వే ఏంది అసలు? మీ ఊరోళ్ళంతా పెద్ద తేడాగా ఉన్నట్టున్నదే. నీకే ఒకటి విగ్ ఒకటి మెడ్డి తీసుకున్నామా? చెప్పు తీసుకుని కొడతా. ఎవరు తీసుకున్నారు చెప్తాను నువ్వు? పెద్ద మనుషులే పోయా, నీకు మంచిది సంతలో కొనుక్కున్నారు ఒకటి. నా కొడుకుల్ని గాల్లో ఎగిరేసి నరికేస్తానని చెప్పి ఎప్పుడోసారి వాళ్ళకి ఏం అవలాగా ఉందా? తిక్కుంది ఎర్రుంది వాళ్ళకి ఏమన్నా? గాల్లెక్కేసి నరికేది కాదు, మిడ్డిప్పి గాల్లెక్కి ఎగిరేసేది నువ్వు. ఏ చిల్లర మమ్మడా నువ్వు చిల్లర మాట మాట్లాడదు. అంతా అవుతారం బాగా మాట్లాడ. నువ్వు డాన్స్ చేస్తుంటే 10 రూపాయల నోట్లు రూపాయి బంధాలు ఇసురుతారు. ఎట్లా కనబడుతున్నా పనికి? డాన్సులు వచ్చే మాదిరి డాన్సులు వచ్చే మాదిరి కనబడతాను నేను. హీరో నీకేమని అవలా ఏముంది? నీకేమన్నా ఎర్రుంది తిక్కుందే? స్టెప్ నువ్వు వాళ్ళు విప్పుతావా? నీది వాళ్ళు ఇప్పుతారు.
మీ ఊరోళ్ళంతా మనం చూడు ఆ లోపల నాడుగులు చిల్లర నాడుగులు కాబట్టి చిల్లర బుద్ధులు వస్తానయ్యా. ఏంది ఇప్పుడు ఏంది ఏంది ఆడడం ఏంది అసలు ఏమన్నా ఉందా సమస్య? ఫస్ట్ నువ్వు మధ్యలో ఉంటావు, ఆ పక్కన ఉన్నోడిని జోలో చేయి పెట్టి 10 రూపాయలు తీస్తాడు, ఈ పక్కనోడు చేయి పెట్టి 50 రూపాయలు తీస్తాడు. ఏంది మీరు ఇట్లా తీస్తున్నారని చెప్పి నువ్వు బట్టలు తీస్తావు. ఏ బజార్ మమ్మడ ఏందంతా వాళ్ళు ఏం మాట్లాడుతాను? నేను ప్యాంటు పీకడం ఏంది, వాళ్ళు బట్టలు పీకడం ఏంది? కొద్దిగా మరుసలు మాట్లాడేది నేర్చుకో. మ్యాజిక్ పోయా ప్రసాద్, నువ్వు శేఖర్ జోబు మ్యాజిక్ నువ్వు నవ్వడా మ్యాజిక్ గాను సరే ఈను నీటికి నువ్వు శేఖర్ గారి జోబీలో 100 రూపాయలు పెడతావు. తర్వాత రామ్మోహన్ చేతిలో జోబీలో పెట్టి 100 రూపాయలు తీస్తావు. నేను తీస్తాను వాళ్ళ జోబీలో. ఏ బజార్ మమ్మడా చిల్లరుడా, నాకు అట్లా అలవాటు ఏమన్నా తీసేదే. డాన్స్ ప్రసాద్, నువ్వు వాన్ జోయిలకి వీన్ జోయిలకి చేతులు పెట్టుకుంటా, వాళ్ళిద్దరు నీ జోయిలకి చేతులు పెట్టుకుంటా డాన్స్ చేయడమే. మీరు పెట్టుకోండి, నాది అవసరమా మీకేమన్నా? ఏ బజారుడా చిల్లరుడా అద్దరిల్తుంది. నువ్వు పీరతో పల్టీ కొడతావు చూసినావా, అది భలే. ఎవడు కొడతాడు నీ పల్టీలు నీ మిల్టీలు నీ అన్ని నాకు వస్తాయి. కొట్టుకుంటూ మీరు కొట్టుకొని చావండి. పల్టీ ప్రసాద్, నీకు పిర్ర పల్టీ రాదా? ఏందే ప్రసాద్, పిర్ర పల్టీ రాదా నీకు? నీకు లవడా పల్టీ వస్తుంది. నీకు వస్తాయి చూడవన్నీ పిర్ర పట్టీలు ముందర పట్టీలు అంతా. స్టేజ్ పై నుంచి ఒకటేమైన పరిగెత్తుకుంటూ వచ్చి పిర్ర పల్టీ కొడతారు చూసినావా, దుంకడమా. ఏంది దూరం స్టేజ్ పై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ప్యాంట్ ఇప్పి పల్టీ చేస్తావు కదా, అది పిర్ర మీద పడతావు నువ్వు కిందకి స్టేజ్ పై నుంచి. ఎవడైనా కానీ ప్యాంటు బజార్ మమ్మడ చిల్లర మమ్మడ ఎవడైనా కానీ ప్యాంటులు ఇప్పి ఎవడైనా స్టేజ్ పై నుంచి ఎగురుతూ దిగుతాడా ఏమన్నా? ఏ బజార్ ఒకటేమైన స్టేజ్ పై నుంచి గాలికి ఎగిరి పిర్ర మీద ల్యాండ్ అవుతావు. ల్యాండ్ అయ్యేమని విమానమా హెలికాప్టరా? ఏ చెప్పన్నదా? శేఖర్ గారు దుంకుతాడు, వాడిని నువ్వు ల్యాండ్ నీ మీద చేపించుకుంటావు. తర్వాత రామ్మోహన్ గారు దుంకుతాడు, వాడు మీద ఇద్దరి మీద ల్యాండ్ అవుతాడు. దుంకుతాడు, వాళ్ళు ఏమైనా వేసుకుంటారు. నీకు అవసరమా? నాకు అవసరం అసలు. నాకు చేయడం ఏంది, నీకు చెప్పడం ఏంది, అసలు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంది? ఇన్ని రోజులు బాగా సంతోషంగా ఉంటే నువ్వు ఏంది నువ్వు? మంచి డబ్బులు వస్తాయి ప్రసాద్, వేసిన చిల్లరంతా నువ్వు ఎత్తుక్కోవచ్చు. చిల్లరలు కాబట్టి చిల్లర ఏరుకోవచ్చు అంటారు. మల్తాడు వేసే అలవాటు ఉందా నీకు? ఏ బజార్ మమ్మడా మల్తాడ కట్టుకోకుండా ఎట్టుకుంటాడు. రాయలసీమ పెట్టింది కాబట్టి మల్తాడ కట్టుకుంటాం మేము. చెప్తాను డాన్స్ స్టెప్. శేఖర్ గారిని మల్తాడు పట్టుకొని గిర్రని స్టేజ్ మీద తిప్పి ఈసుతే పిర్ర మీద పోయి జనాల్లో పడతావు. మెట్లు తీసుకొని పడతాం అట్లా మల్తాడు కింద పట్టుకుంటే. అలా ఏమన్నా అసలు ఏం చేస్తారు నువ్వు డాన్స్? అసలు ఫోన్ ఎవరు చేయమని నీకే? ఏ బజారా ఏం మాట్లాడదు ముచ్చోడా ముచ్చుమంగోడా అవలయ్యా ఎర్రా పిచ్చా. ప్రసాద్, నీకే బంగారు మల్తాడు చేపిస్తానమ్మా. అలా అవడాలు చెప్పిండు మీ బంగారం వద్దు నువ్వు ఎవడు చెప్పమని నాకే? కుక్కలు ఎందుకు ఊరికే అరుస్తున్నాయి ప్రసాద్? అరుస్తాయిలే నీ మాత్రే బౌ అని. డబ్బులు లేక దొంగతనాలు పోతున్నావు అయ్యింది, లేకపోతే కంప చెట్లలో రామ్మోహన్ గాడు నువ్వేమన్నా ఉన్నారా అయ్యింది? ఏ లోపలడా చిల్లర మమ్మడా నీకు అవసరమా? నీకేమన్నా మా ఆయన అసలు నువ్వు ఫోన్ చేయడమే తప్పు నువ్వు. మీ ఆయన బాగున్నాడా ప్రసాద్? లోపలడా ఏ ఊరు ఆయన? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు రామ్మోహన్కి పెళ్ళైందిలే. ఇంతకు నువ్వు ఆయన లేకపోతే వాడాయనా? ఎవరు మిద్దర్లు ఆయన, ఎవరు భార్య? వాని నిన్ని మెట్లునే కొట్టచ్చాం మేము. సరే నువ్వు త్వరగా బయలుదేరితే రేపు ఈ నుంచి నువ్వు ఆడికి పోయేకి లేట్ అవుతుంది. ఆడ మీకు స్పెషల్ రూమ్ తీసాము ఒకటి.
నా లోడ అవసరమా మాకేమన్నా రూములకి ఏమన్నా ఏ బొజ్జరమా 30 రూపాయల బెడ్. మీ ఊళ్ళో తరం అయితే ఎట్లా ఆడవన్నీ ఏ బొజ్జరమాడా నాకు చిలకలు మంచి పెట్ట పెద్ద లాడ్జ్లో రూమ్ తీసినాము. బెడ్ 30 రూపాయలు. బెడ్ నువ్వు ఏడైనా వేసుకుని వ్యాపారం చేసుకోవచ్చు నువ్వు వాడు ఉన్న రోజులో. ఏంది అసలు ఎవరు తీసుకోమంటాడు? ఏ పనికి మాలాడా మీరేమన్నా అవులా ఉందేమన్నా మీకేమన్నా ఏమన్నా యో ప్రసాద్, నీకు శేఖర్కి ఒకటే బెడ్ చెప్పిన బాగుంటుంది, ఖుషీగా ఉంటారు మీ ఇద్దరు అని. ఏ బజారమాట ఎవరు చెప్పినది ఖుషిగా ఉంటారని? ఖుషిగా ఉంటాను, ఎంజాయ్గా ఉంటాను, బాధతో ఉంటాను, ఎట్లా ఉంటాను మీకు అవసరమా? సరే డాన్సులు నేర్చుకో, స్టేజ్ పై నుంచి దుంకడం మాత్రం మర్చిపోద్దు. నేను దుంగపోను మీకు అనవసరం. అసలు మీరు మాట్లాడేది తప్పు నాతో. అసలు నువ్వు ఏంటి చేస్తాను? నాకు ఫోన్ చేయండి. ఇంకోటి ప్రసాద్, నీకే శేఖర్ గారు చిలకాలు తీసుకొని కొడతా అంటాడు వెనకల. ఏంటి కొడతా కూడా అవన్నీ ఏంటి నరికేస్తాను, గాలి లేపేస్తాను నేను. ఏమే సరే నువ్వే కొడుతుండే, నువ్వే కొడుతుండే. బజార్ సరే ప్రసాద్, నువ్వే కొడుతువు లేవు అని అంతే కదా. ఎవరు మనకి షో ఇట్టేది కావాలా? ఏ బజార్ మాడ ఎవరు షో ఎవరు ఏం చేస్తాను? నువ్వు షో గీకి అంటావు నువ్వు. ప్రసాద్, స్టార్టింగ్ నీకు చిచ్చుబుడ్డిలు పెట్టి బిత్తలతో పైకి స్టేజ్ మీదకి తీసుకొస్తారు, అదే ఇంట్రడక్షన్. నిన్న లవడ ఇంట్రడక్షన్ నువ్వు అసలు చెప్పడం ఏంది? నువ్వు చేస్తాడు అసలు నేను ఎవరు? నువ్వు అసలు ఎవరు నువ్వు? చెప్పు ప్రసాద్, నీ మల్తాడికి చిచ్చుబుడ్డిలు కట్టి పైకి తీసుకొస్తారు, అవి ఒకసారి భూచక్రాలు తిరుగుతుంటాయి. మంచి బూతులు రప్పిద్దు నోట్లిచ్చి, మంచిగుండు. అసలు నువ్వు ఫోన్ ఏం మాట్లాడుతున్నావో అసలు నీకు లాస్ట్ లో ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తారు. 2 రోజులకి 300 బుకింగ్, వారానికి అయితే 600 బుకింగ్. ఏమన్నా అమ్మాయిని బుకింగ్ చేస్తున్నాడు నువ్వు? నిన్న పెద్ద మనుషులు బుక్ చేసుకుంటారు కదా చిలకలూరుపేటలో. చెప్పులు తీసుకొని వస్తా. ఎవరు బుకింగ్ చేసుకుంటారు మిమ్మల్ని? నిన్ను శేఖర్ గారిని బుక్ చేసుకోరా ఏంది? మళ్ళీ మీరు అంత డాన్స్ చేస్తే నువ్వు బిడ్డీలో. ఏ బజార్ మామాడా, నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడు. నువ్వు బూతులు మాట్లాడే డబుల్ మీనింగ్ మాట్లాడినావు అనుకో, నీ గాలి లేపి నరికేస్తాను. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? గాల్లోకి వేసింది మిద్ది అని చెప్పా కదా నువ్వు. గాల్లోకి మిద్ది ఎగిరేసి పరిగెత్తుకుంటూ వచ్చి పిర్ర మీద ల్యాండ్ కావాలి, అదే మెయిన్ హైలైట్ షోకే. నేను అసలు షో ఊడొప్పుకున్నాడు నీకే. రాజొప్పులు పెట్టింటామో, నువ్వు పిర్రతో ల్యాండ్ అయితేనే బాగా ఉంటుంది మజా. ఏం మజా అవుతుంది? పిర్ర గాజు పుచ్చుకొని చచ్చిపోవాలా అంటావు ఇప్పుడు? ఏ బజార్ తర్వాత శేఖర్ గారు ల్యాండ్ అవుతాడు ఏది నీ ముఖం మీద. ఏం ముఖం మీద ల్యాండ్ అవుతాడు? ఏం మాట్లాడుతున్నారు? మీకేమన్నా ఉందా? మీకేమన్నా అవునా ఉందేమన్నా? ప్రసాద్, డబ్బుల కోసము మనం ఆ మాత్రం కష్టపడిపోతే ఎట్టప్ప చెప్పు. ఏ బజార్ మమ్మడ ఎవరు కష్టము? ఏం కష్టము? ఏం నువ్వు లాస్ట్ లో పిర్రల పాపారావు అవార్డు ఒకటిస్తారు. ఏం పిర్రల పాపడి? సరే ఏం పిర్రల బది? ఇదే ఫోటో తీసి మెయిన్ హైలైట్ పెడతానమాట. ఎవడు పెట్టమన్నాడు? వాడిని నరికేసి ఎగరేసి తుక్కలు చేస్తావని ఏం మాట్లాడుతున్నావాడు? అలాగేమన్నా చేస్తావా? మీ వాళ్ళంతా ఏమన్నా నువ్వు ఫోటోలు పెడతావు? నువ్వు ఏంటి పెట్టమంటారు నీకే? నువ్వు బుకింగ్ చేసుకోవాలంటే ఫోటో ఉండద్దా మరి? నేను పెట్టమని చెప్పినా ఏమన్నా ఫోటోలు ఫ్లెక్సీలు ఆన్లైన్ బుకింగ్ బుకింగ్ నువ్వు ఏ చిల్లరమ్మ కూడా. సరే కానీ వాడు శేఖర్ గారు ప్రాక్టీస్ చేస్తున్నాడు సాయంత్రం నుంచి బట్టలు వేసుకోకుండా. నువ్వేంది ఇంకా ప్రాక్టీస్ చేయవా ఏంది? ఫోన్ పెడతావా లేదు? నాకు రేగింది అనుకో, ఇంతసేపు మాట్లాడమే గొప్ప. నేను ఫోన్ పెట్టేయ్యి. చదువు ల్యాండింగ్ మాత్రం మర్చిపోద్దు. నా లవడల్లా ల్యాండింగ్ మర్చిపోద్దు. బాయ్ కేజీ ఓటేమైన గాజుపుల మీద కూర్చోవాలా.
దింగనల్లా కూడా ఫోన్ పెడతావు మళ్ళీ మాట్లాడాలి మళ్ళా చిల్లర బచ్చాడు చేస్తాను మళ్ళీ మాట్లాడతా ఉండు ఫోన్ పెట్టి నాకు మళ్ళీ